విషయం ఏంటంటే ఈ కొండా సురేఖ వర్సెస్ వేం నరేందర్ రెడ్డి ఇష్యూ ఎంతవరకు వచ్చింది, కొంత సద్దుమణిగినట్టుగా అనిపిస్తున్నదని చాలామందికి అనిపిస్తుండొచ్చు, కానీ ఇంకా నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు ఈగో సాటిస్ఫై అవుతలేదు కొంతమంది అంటే ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి ఈగో సాటిస్ఫై అవుతలేదు. హూ ఇస్ వేం నరేందర్ రెడ్డి? చాలామంది అనుకుంటున్నారు వేం నరేందర్ రెడ్డి అంటే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుడిగా ఉన్నాడని. కాదు, నాట్ ఓన్లీ ప్రధాన సలహాదారుడు, వేం నరేందర్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అనఫీషియల్గా హోంమంత్రి. ఒక ఎస్ఐ రిక్రూట్మెంట్ జరగాలన్నా, సిఐ రిక్రూట్మెంట్ జరగాలన్నా, ఒక పై స్థాయి లీడర్కి సంబంధించిన వ్యవహారం ఏదైనా నడిపించాలన్నా, అంటే పోలీస్ అధికారులు అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేయాలన్నా మొత్తం వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరుగుతున్నది. రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టరు ఇస్తలేడు, ఎవరికి ఇస్తలేడంటే ఎవరికి ఇచ్చిండు ఆల్రెడీ, ఎవరికి? వేం నరేందర్ రెడ్డి కట్టబెట్టిండు. ఇప్పుడు మొత్తం ఆయనే షాడో ముఖ్యమంత్రి, హోంమంత్రి రెండు. అనఫీషియల్గా హోంశాఖ నిర్వహిస్తున్నది మొత్తం ఆయనే. మొత్తం పోలీస్ వ్యవహారం అంతా ఆయన చేతుల్లోనే ఉన్నది. మీరు చూడండి, ఒక మంత్రి ఇంటికి, కొండా సురేఖ ఒక మంత్రి, దేవాదాయ అటవీ శాఖ మంత్రి, ఆమె ప్రభుత్వంలో భాగస్వామురాలుగా ఉన్నది. ఆమె ఇంటి మీదకి పోలీసులను పంపించి ఒక ఎస్ఐ క్యాడర్ స్థాయి అధికారి లోపలికి పోయి ఒక మంత్రి ఇంట్లోకి వెళ్ళడం అంటే ఎంత దారుణమైన విషయం ఇది.